ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్న భక్తులు. వైఎస్ఆర్సీపీ ర్యాలీ విజయం పట్ల చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా హర్షం. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి కృషి చేయాలని పిలుపు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. వాహనదారులకు జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్ సూచన. భక్తులతో కిటకిటలాడిన అమ్మవార్ల దేవాలయాలు. గంగారమ్మ అమ్మవారి ఆలయంలో అన్న సమారాధన నిర్వహణ. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం సుందరగిరి పర్వతంపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి, కనకవల్లి లక్ష్మీదేవి అమ్మవార్లను పరిణయమాడిన ఘట్టం భక్తులకు నేత్రపర్వం అయింది. ఈ కళ్యాణ వేడుకల్లో జరిగిన ప్రతి ఘట్టం భక్తుల్లో పరమానందాన్ని నింపింది. ముందుగా స్వామి అమ్మవార్ల పల్లకిని కొండ దిగువన సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కళ్యాణమూర్తులుగా కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, ఆలయ ఈవో త్రినాథరావులు పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ పండితులు, అర్చకులు వేదమంత్రాలు చదువుతూ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ధరింపజేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును ఘనంగా నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కళ్యాణ వేడుకను కన్నులారా తిలకించి మనసారా పులకించారు. భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरो दक्षिणदिग्भागे ఈరోజు గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న ద్వారకా తిరుమల మండలం దగ్గర జగన్నాథపురం దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద శ్రీయంభు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం కనుల విందుగా చాలా ఆనందంగా జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి, చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరగడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ చాలా చక్కగా చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా ఎత్తు కొండ మీద గుడి ఉండడం వల్ల ఒక చక్కని వాతావరణంలో ఒక చిత్ర పరిశ్రమ కూడా షూటింగ్ చేస్తూ అనువుగా ఉండే పరిశ్రమ ఉంది, బాగా చక్కగా ఉంది. దాని తోడుగా దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి నా వంతు చాలా కృషి చేస్తాను. ఇంకా దాని తోడుగా ద్వారకాత్యంలో వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడానికి వారానికి ఒక రోజు బస్సు సౌకర్యం కూడా కల్పించే ఏర్పాటు కూడా త్వరలో చేస్తాను మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా చక్కని రీతిలో ఇంత చక్కగా జరగడం, నా నియోజకవర్గంలో ఇంత ఉండి చక్కగా జరిగినందుకు నేను కూడా చాలా ఆనందపడుతున్నాం. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో 100 రోజుల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే విఆర్ ఎలీజా కృతజ్ఞతలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గడప గడపకు కార్యక్రమం 100 రోజులు పూర్తి చేసుకోవడానికి
తన వెంట ఉంటూ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సహకరించారని తెలిపారు. ఇదే విధంగా మున్ముందు కూడా సహకరించి రాబోయే ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్సీపీ మరలా ఘన విజయం సాధించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ఎలీజా కోరారు. చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి భారీ ర్యాలీలో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ ర్యాలీని అద్భుతమైనటువంటి విజయంగా చూపించారు. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 100 రోజుల గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో నాతో పాటు అడుగులో అడుగు వేస్తూ నాకు సహకరిస్తూ నన్ను ముందుకు నడిపించినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నిన్న జరిగిన ఈవెంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని పార్టీని బలోపేతం చేసేదానికి, పార్టీలో ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించడానికి మీరందరూ చేసినటువంటి కృషి నిజంగా అభినందనీయం. దానికి చాలా మీ అందరికీ రుణపడి ఉంటానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ఈవెంట్ మరి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకున్నది. మరి ఎన్నో చోట్ల నుంచి నాకు ఫోన్ చేసి మరి అభినందించడం జరిగింది. దాన్ని కారకులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఎప్పుడు కూడా మరి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మన పార్టీని బలోపేతం చేసుకోవటానికి మీ అందరి సహకారం ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. దీనికి మీ అందరూ మరి ఇదే విధంగా ముందు కూడా సహకారము అందిస్తారని ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్త పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్ సూచించారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీఐ బాలసురేష్ పర్యవేక్షించారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉన్నారా లేదా అనేది ఆరా తీయడంతో పాటు విధిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అదేవిధంగా హెల్మెట్ లేని వాహనదారులు తక్షణమే హెల్మెట్ కొనుగోలు చేసి ధరించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముందుగా హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పిస్తున్నామని, అనంతరం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధిస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నారు. ఈ మధ్యన ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్లు జరగడం చూస్తున్నారు. ఆ రోడ్ యాక్సిడెంట్లో కేవలం హెల్మెట్లు లేకపోవడం వల్ల చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే మన గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారు రాహుల్ దేవ్ శర్మ గారు ఉత్తర్వుల మేరకు ఈ యొక్క హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరికి జంగారెడ్డిగూడెం ప్రజలందరికీ, అదేవిధంగా మొత్తం స్టేట్లో కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ జంగారెడ్డిగూడెంలో కూడా ఈ యొక్క హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రమాదాల బారి నుండి వారి ప్రాణాలని రక్షించుకునే దాంట్లో భాగంగా ఈ యొక్క వెహికల్స్ ఆపడం, ప్రతి ఒక్కరి దగ్గర హెల్మెట్ ఉందా లేదా చెక్ చేయడం, లేని వారిని మన ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో వాళ్ళకి హెల్మెట్లు కొనిపించి వాళ్ళు హెల్మెట్లు ధరించేలాగా వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జంగారెడ్డిగూడెం సంబంధించిన ప్రజలందరూ కూడా పోలీసు వారికి పూర్తిగా సహకరించి వారి యొక్క ప్రాణాలని కాపాడుకోవాలని, వారి యొక్క ఎవరైతే వారి భార్య, పిల్లలు, ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా తప్పనిసరిగా హెల్మెట్ కొనుక్కొని హెల్మెట్ ధరించవలసిందిగా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రవాణా జర్నీలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగన్నమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిక్కిన కృష్ణారావు దంపతుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకుని తరించాలన్నారు. తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో వి కుమారి, ఏ భగత్ సింగ్, కానూరి చక్రం, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
మా పార్టీ ప్రజా సంఘాలు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ముఖ్యంగా ఏంటంటే మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇచ్చాను అని చెప్తుంది, కానీ ఈ రోజు కూడా ఇళ్లు పూర్తి కాకపోవడం, అలాగే టిట్కో ఇళ్లు నిర్మాణం జరిగినప్పుడు కూడా ప్రజలకు ఇవ్వకపోవడం, దానివల్ల ఎంతో మంది పేదలు ఈ రోజున అద్దెళ్లలో ఉండి అద్దె కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఎన్నో భూ పోరాటాలు చేసినటువంటి విధానం మాకు ఉంది. కానీ ఏదేమైనప్పుడు కూడా మరి ప్రభుత్వం ఏదైతుందో సీలింగ్, బంజరు, పోరంబోకు లాంటి భూముల్ని మరి ఈ చుట్టుపక్కల మనం జంగారెడ్డిగూడెం ఏరియా అవ్వచ్చు, మన ఈ రాష్ట్రంలో వచ్చి ఎక్కడ అవ్వచ్చు వేలాది ఎకరాల భూములు ఏదైతుందో ఈ రోజు కూడా భూస్వామ్య పెట్టుబడిదారు చేతుల్లోనే ఉన్నాయి. సెంటు భూమి కూడా మరి కనీసం దళితులకు గాని, గిరిజనులకు గాని, పేదలకు గాని ఇచ్చినటువంటి దాఖలు లేవు. చట్టాలు ఏవైతే ఉన్నాయో అటవీ హక్కుల చట్టం అని, 170 యాక్ట్ అని, లేదా సీలింగ్ చట్టం అని చట్టాలు అయితే ఉన్నాయి. కానీ భూమి పంచే విధానం ఏదైతుందో ఈ రోజు కూడా జరుగుతున్నది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే. ఏదేమైనప్పుడు కూడా మరొకసారి మా యొక్క పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భూ పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీచక్ర సహిత నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల సారథ్యంలో ప్రధానార్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పలు ప్రత్యేక పూజలు చేసి విశేష హారతులిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ, ఆలయ అభివృద్ధికి మట్టా భాస్కర్రావు, వెంకట ధనలక్ష్మి కుటుంబ సభ్యులు 10,116 రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. అనంతరం ఆలయ మర్యాదలతో అమ్మవారి శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని ఇచ్చి వేదాశీర్వచనంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గొట్టుముక్కల వంశీ కుమార్ రాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, కారింగల రామ్మోహన్, పోలుపర్తి రాము, నౌడు నూకరాజు, ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం ఉత్తరాన్ని వేచేసి ఉన్నటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్రం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలం నుంచి విశేష పూజాది కార్యక్రమాలతో పాటుగా అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతాభిషేక సేవ, వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాల చేత అమ్మవారికి అభిషేక కార్యక్రమం మరియు అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటుగా వేద దర్భాల సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలనంతా కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు. అదేవిధంగా రేపు ఆదివారం జరిగేటువంటి చండీ హోమం, 48వ చండీ హోమము ఆలయంలో ప్రతి నెల చేసేటువంటి విధానంగా రేపు ఆదివారం 5వ తారీఖు ఫిబ్రవరి నెల 2023వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారి యొక్క దివ్య సన్నిధానం నందు 48వ చండీ హోమ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి, ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై చండీ హోమ తీర్థాన్ని, చండీ హోమ ప్రసాదాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై విజయవాడలో చికిత్స పొందుతున్న ఫోటోగ్రాఫర్ అనిల్ కుమార్కు ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, ఉపాధ్యాయులు 70,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధోషారెడ్డి పాల్గొని అనిల్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సాయం చేసి వారి ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనిల్ కుమార్ త్వరగా కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు. చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న అల్లిపల్లి మరియతల్లి ఉత్సవాలు ఫాదర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు కథోలిక పీఠాధిపతులు పొలిమేర జయరావు పాల్గొని దివ్య బలి పూజలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లిపల్లి మరియతల్లి ఉత్సవాలకు తరలివచ్చిన అశేష జనవాహిని ప్రత్యేకంగా అభినందించారు. తిరునాళ్లకు పోటెత్తిన భక్తులు అల్లిపల్లి మరియతల్లిని దర్శించుకుని పూజించుకున్నారు. కార్యక్రమంలో ఫాదర్లు, సిస్టర్లు, మత విశ్వాసులు పాల్గొన్నారు. కళ్ళు మూసుకొని పవిత్ర వరాలతో నింపమని, వారి పరిచర్యకు ఫలితముగా కృపా వరాలను అనుగ్రహించమని వారి ప్రొవిన్షియల్ సూపరింటెండెంట్ వంటి ఫాదర్ మరి మన జీవితాల్లో, మన ఈ మెట్ట ప్రాంతంలో, మన ఏలూరు కథోలిక పీఠములో ప్రతినిధులుగా, ప్రభు ప్రతినిధులుగా మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? మరొక్క మారు చేతులు జోడించి తళ్ళు వంచి కళ్ళు మూసుకొని, అయ్యా, ధర్మదాతను ప్రేరేపించేలాగున ఈ మిషన్ సభ యొక్క ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఆ ప్రణాళికను త్వరలో మొదలుపెట్టేలాగున ప్రార్థన చేస్తూ
చేసిన పాపాల్ని తన రక్తంలో కడగమని ఆయన చింతన క్షమను కోరుకుందాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి జరిపారు. అనంతరం స్వామివారి ద్రౌమూర్తికి పంచామృత అభిషేకం, స్వర్ణ పుష్పాలతో స్వామివారి కళ్యాణోత్సవం, అనంతరం లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, పవళింపు సేవ నిర్వహించారు. ఈ పూజలకు ఉభయదారులుగా కె రామకృష్ణ, రోహిణి రాణి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు కళ్యాణ మహోత్సవం జరుపుగా ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వంతెన వద్ద లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న చిన్నంవారిగూడానికి చెందిన బండారు అనిల్ కుమార్ అదే స్కూల్లో తన కుమార్తె విషికను వారం రోజుల క్రితం నర్సరీలో చేర్పించాడు. నిత్యం ద్విచక్ర వాహనంపై తన కుమార్తెతో అనిల్ కుమార్ కళాశాలకు వచ్చి సాయంత్రం స్వగ్రామం వెళ్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కళాశాల నుంచి తన కుమార్తెతో స్వగ్రామమైన చిన్నంవారిగూడెం వెళ్తుండగా జల్లేరు వంతెన వద్ద లారీ వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి విషిక స్వల్ప గాయాలతో బయటపడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనిల్ కుమార్ మృతితో కుటుంబ సభ్యులు శోకసందరంలో మునిగిపోయారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంగరంగ వైభవంగా ఐఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. పెద్ద సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకున్న భక్తులు. వైఎస్ఆర్సీపీ ర్యాలీ విజయం పట్ల చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా హర్షం. రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి కృషి చేయాలని పిలుపు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. వాహనదారులకు జంగారెడ్డిగూడెం సీఐ బాలసురేష్ సూచన. భక్తులతో కిటకిటలాడిన అమ్మవార్ల దేవాలయాలు. గంగారమ్మ అమ్మవారి ఆలయంలో అన్న సమారాధన నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.